ఇక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి నా నెంబర్ ఆఫ్ ఫాల్ డౌన్స్ అనమాట. ఓకే. ఓకే. సో ఈ జాబ్ మానేసి బయటకు వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మార్కెటింగ్. మనకి బాగా ఫస్ట్ నుంచి వాగుడు అలవాటు. సో ఈ వాగుడు అలవాటు చుట్టుపక్కల వాళ్ళందరూ మార్కెటింగ్ సూటబుల్ రా అనేసరి మనం కూడా నిజంగానే మార్కెటింగ్ సూటబుల్ అని చెప్పి కాలర్కి టై కట్టేసి మనం మార్కెటింగ్లో పడ్డాను. మార్కెటింగ్లో పడితే మార్కెటింగ్లో ప్రాబ్లం ఏం లేదు, సేల్స్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ మనీ మేనేజ్మెంట్ అంటే ఈ కలెక్షన్స్, రీఇన్వెస్ట్మెంట్స్ ఈ సిస్టమ్ లోపల ఏమైందంటే దెబ్బతిన్నది. సో అది రెండో ఫెయిల్యూరు. ఆ రెండో ఫెయిల్యూర్ ఏంటంటే మళ్ళీ ఇంకొంతకాలం జాబ్ చేద్దామని చెప్పి జాబ్కి వెళ్ళాం. ఆ జాబ్లో వాడు ఏంటంటే ఈ ఫస్ట్ చేసిన వాడి కాంపిటీటర్ అనమాట. ఓకే. వీడి సీక్రెట్స్ ఇక్కడ ఏమేమి చేస్తున్నాడు, ప్రాసెస్ అన్నీ నాతో తెలుసుకుని 3 నెలల తర్వాత బై అన్నది. సో హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ది సీక్రెట్స్. సరే ప్రాసెస్లో చెప్పాము, మనం చెప్తాం కదా చేస్తున్నప్పుడు మొత్తం ఆడు నోట్ చేసుకున్నాడు. అయిపోయినాయి వీడి దగ్గర ఏం లేవు అనుకున్నప్పుడు పంపించేసాడు. మూడోది. దెన్ అదే టైంకి ఏమైందంటే మా ఫాదరు ఇది సెక్యూరిటీ ఏజెన్సీ, ఇప్పుడు మీరు చూపించాను కదా ఇల్లు, సో అక్కడే ఉండేది సెక్యూరిటీ ఏజెన్సీ, కాంట్రాక్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేసాడు. సో మా ఇంట్లో మా మదర్ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే నువ్వు ఇట్లా బిజినెస్ చేస్తాను కదా, ఆయన బిజినెస్ నడుస్తుందో చెయ్యాలి. సరే కదని వెళ్ళిన తర్వాత అప్పుడు 8 years ఆయన చేయబట్టి 8 years నుంచి చేస్తున్నాడు. నేను 8 months సిచ్యుయేషన్ ఏమైందంటే కస్టమర్ ఫోన్ చేసి రాజశేఖర్ కావాలని చెప్పి మా ఫాదర్, నేను వాళ్ళ ఫాదర్ మాట్లాడుతాను, మీరు కాదండి మీ అబ్బాయి కావాలని. ఆయనకి ఎక్కడో అంటుకుంది. 8 years నుంచి చేస్తున్నా నువ్వు నా కస్టమర్వి, నువ్వు నాకు మా ఆఫీస్కి ఫోన్ చేస్తావు, నీతో మాట్లాడి మీ అబ్బాయితో మాట్లాడతానంటవే. అది వీడుండబట్టే కానీ ఇది అనుకున్నాను, మరి ఏమనుకున్నాను మొత్తానికి 1 fine day అయినా బాబు యూ ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. ఓకే, ఐ లెట్ మీ హ్యాండిల్ మై బిజినెస్, యూ ఆర్ నాట్ సపోజ్ టు హియర్, నువ్వు ఉన్న దగ్గర నుంచి నాకు స్పేస్ దొరుకుతలేదు ఇక్కడ అన్నట్టుగా ఏదనుకున్నాను మొత్తానికి హీ హ్యాడ్ సెంట్ మీ అవుట్. అయిపోయింది. నాలుగోది. దెన్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు దెన్ 1 fine day ఒక మిత్రుడు, మీకులాంటి మిత్రుడు ఉన్నారు, నీకు బాగా మాట్లాడటం వచ్చు, విషయాలు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు, బుక్ రీడింగ్ వచ్చు, అంటే ఇవన్నీ దేర్ ఆర్ సమ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ బై న్యాచురల్ ఎబిలిటీస్ అంటారు కదా, అవన్నీ వచ్చి కాబట్టి వై డోంట్ యూ డూ సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరికి మనం ట్రైనర్ లేదు, ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత 1-2 sessions ఫ్రీగా చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని. చేసిన తర్వాత దెన్ ఐ థాట్ అనమాట, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చెప్పాలంటే మనిషి తనలో లోపం ఉందని ఆల్రెడీ ఒప్పుకుని ఉండాలి. ఒప్పుకుని వాడిని నీకు లోపం ఉంది నీకు చెప్తే క్లాస్ అంటే పోబే అంటాడు. కాబట్టి వాడు ఆల్రెడీ రియలైజ్ చేసి ఉండాలి. ఎవరు రియలైజ్ చేసి ఉంటాడు నాకు టక్కన క్లిక్ అయిందని స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్కి అటెండ్ అయ్యేవాడు ఆల్రెడీ రియలైజ్డ్ పర్సన్ అని ఐడియా వచ్చింది. అంటే వాడు నాలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది అంటే ఒక ఇష్యూ ఉందనుకుని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వస్తాడు అంతే. సో వాడికి ఆల్రెడీ ఒక ఇష్యూ ఉందని రియలైజ్ అయిన కానీ వాడు మీద ఇష్యూస్ గురించి కూడా మనం చెప్పగలుగుతాం ఈజీగా. ఓకే అని ఒక స్ట్రాటజీ అనమాట, ప్లాన్. సో దెన్ ఐ రోమ్డ్ అరౌండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ దిల్చున్నాను, సికింద్రాబాద్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ తిరిగితే ఒక 3-4 యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్కి మనం ఒక డెమో క్లాస్ ఇచ్చి వాళ్ళ స్టూడెంట్స్ని మన బ్యాచ్లో జాయిన్ చేసుకుని దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ది ప్రోగ్రామ్స్. ఏ టాపిక్ మీద సార్ అప్పుడు ప్రోగ్రామ్స్? పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్. దాంట్లో విచ్ వాజ్ ఆల్సో హ్యావింగ్ మనీ. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నాకు మనీ అనేది బాగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది చేసిన తర్వాత దెన్ ఐ కన్ఫైన్ టు నాట్ 4 institutes, దెన్ ఐ కన్ఫైన్ టు 1 institute. ఒక ఇన్స్టిట్యూట్ లోపల మనకు కంటిన్యూస్గా నడుస్తుంది, అది సికింద్రాబాద్లో ఉండేది. దెన్ ఇది నడుస్తూ ఉండగా ఆ ఇన్స్టిట్యూట్ ఓనరు ఆ ఇన్స్టిట్యూట్ని ఇంకోటికి అమ్మేశాడు. ఆ అమ్మింది కూడా ఎవరికి అంటే నా కొలీగ్, వాడికి నేనంటే పడదు, ఎందుకంటే వాడు హీ యూస్ టు ఫీల్ మీ యాజ్ ఎ కాంపిటీటర్. సో వాడికి అమ్మేసాడు. వాడు నన్ను ఎందుకు చూస్తాడు? సో ఐ వాజ్ అందరుడు అగైన్. దెన్ అప్పటికి నేను ఆల్రెడీ చేస్తూ ఉండటం వల్ల దెన్ ఐ హ్యాడ్ టేకెన్ అప్ 1 person ఫర్ మార్కెటింగ్ అండ్ దెన్ ఐ యూస్ టు డూ మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ స్కూల్ పిల్లలకి 7th above 10th class పిల్లలకి ఈ మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ 1 day ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇటు మంచిర్యాల దగ్గర నుంచి అటు నెల్లూరు దాకా, అటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఆదిలాబాద్ దాకా మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఊళ్ళో నేను ప్రోగ్రామ్ చేయని ఊరు లేదనమాట. మొత్తం కార్ వేసుకుని ఒక రోజు బయలుదేరితే ఇక మొత్తం నెల తర్వాత ఆ కార్లోంచి ఇంటికి రావడం అనమాట. ఆ టైంలో
కంటిన్యూస్గా నాన్ స్టాప్ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అవుతున్న సందర్భంలో అగైన్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఉధృతం అందుకుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతం అందుకున్న తర్వాత ప్రాబ్లం ఏమయ్యేదంటే మంచిర్యాలలో ప్రోగ్రామ్ చేద్దామని వెళ్ళి రేపు ప్రోగ్రామ్ చేద్దామనగా ఇవాళ రాత్రి నుంచి మంచిర్యాల బంద్. మంచిర్యాలలో వాళ్ళు బంద్ని ప్రకటించేవాళ్ళు. అరే బంద్ ప్రకటిస్తున్నారు ఎంత అంటే ఎన్ని రోజులు అంటే 2-3 రోజులు ఏదో బంద్, ఇట్లా కాదు అని మళ్ళీ కారు వేసుకుని ఒంగోలు పోయి అట్లా ఏంటంటే మేము ఎటు పోతే అటు బంద్ అనమాట. ఆఖరికి ఎట్లయిపోయిందంటే మా ఇంట్లో వాళ్ళకి టీవీ ఓపెన్ చేసి ఎక్కడ బంద్ ఉధృతంగా ఉందంటే వాళ్ళు ఫోన్ చేసేది, నువ్వు ఇప్పుడు విజయవాడలో ఉన్నావా అని. అవును, ఎట్లా తెలిసి నీకంటే లేడు బంద్ అని చెప్పిన వాళ్ళు. సో నువ్వు అక్కడ ఉండుంటే అందుకే బంద్ అవుతుంది అక్కడ. అదొక సిగ్నేచర్ అయినా అది సిగ్నేచర్ అయ్యేది, నేను ఎక్కడుంటే అక్కడ బంధులు అవుతున్నాయి అంతే. సో దట్ వాస్ ఫర్ 1 year. ఇక ఈ 2010-11 ప్రాంతంలో 10 ప్రాంతంలో ఫుల్గా ఉధృతంగా ఉండేసరికి ఇక ఎక్కడ పోతే అక్కడ ఈ 1 year లోపల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి సర్వైవల్కి ఇన్కమ్ లేదు, ఇల్లు గడవాలి, ఇది గడవాలి, క్రెడిట్ కార్డులు, అప్పులు, పర్సనల్ లోన్లు అన్నీ ఇవన్నమాట. ఇవన్నీ అయ్యేసరికి ఇక మొత్తానికి ఈ ఇన్స్టిట్యూషన్ ఇది నడిచేది లేదు, పెట్టేది బంద్. ఇక ఆ టైం లోపల ఈ మై డే యూస్ టు స్టార్ట్ విత్ క్రెడిటర్స్. డోర్ బెల్ పొద్దున్న 6-6 డోర్ బెల్, క్రెడిట్ కార్డు వాడు కానీ, పర్సనల్ లోన్ కానీ, బ్యాంక్ వాడు కానీ, నాకు అప్పించినోడు కానీ డోర్ కొడితే తెల్లారేదన్నమాట. ఓకే. రాత్రి 11-11:30 దాకా నాకు విజిటర్స్ ఉండేవాళ్ళు. విజిటర్స్ అంటే ఇల్లే. సో అక్కడి నుంచి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో నాకు తోడు ఉంటారు అనుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే హ్యాడ్ బాయ్కాటెడ్ అండ్ ఐ వాజ్ అలోన్ ఇన్ ది వరల్డ్, అక్రాస్ ది వరల్డ్ కంప్లీట్గా. సో ఆ వరల్డ్లో ఒక్కడిని అయిపోవడంతో పాటుగా ఈవెన్ ద రిలేషన్స్ ఎట్లా మనీ లేకపోతే రిలేషన్స్ ఎట్లా డిస్టర్బ్ అవుతున్నాయి అనేది కూడా, ఇంక్లూడింగ్ ద క్లోజెస్ట్ రిలేషన్స్ ఆఫ్ బ్రదర్స్, వైఫ్, చిల్డ్రన్, ఇవన్నీ కూడా నాకు ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎట్లా సెపరేట్ అవుతాయి, ఏమి అవుతాయి అంతవరకు అయితే పర్లేదు. కానీ దే ఈవెన్ టేక్ ఏ వాట్ వీ కెన్ గో టు ఏ స్టెప్ వేర్ యు ఆర్ స్మాష్డ్. అంటే నువ్వు మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తావో అన్న భయం ఉన్నప్పుడు వాళ్ళు నేను అసలు అక్కడికక్కడ భూస్థాపితం చేయడానికి కూడా యాక్టివిటీస్ చేస్తారనమాట. అవునవును. సో అది కూడా మనకి ఎక్స్పీరియన్స్. అవును. సో విత్ దాట్ ఐ హ్యాడ్ టు గో ఇన్ టు హైబర్నేషన్ అంటారు దాన్ని, లేదా ఎగ్జైల్ అంటారు, అరణ్యవాసం కానీ అజ్ఞాతవాసం కానీ ఏదైతే అంటారో. ఫ్రమ్ 2011 to 2014 నేను టోటల్గా అజ్ఞాతవాసంగా ఉండాల్సి వచ్చింది. అండర్ గ్రౌండ్ లిటరల్గా ఈ మాఫియా మన గూండా లెవెల్లో మాట అండర్ గ్రౌండ్. ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎక్కడ ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అనమాట. సో అప్పటికి సమ్ పీపుల్ యూస్ టు రికగ్నైజ్, అప్పటికి మనకు కొంచెం పబ్లిక్ ఫిగర్ కాబట్టి రికగ్నైజ్ చేసేది. బస్సుల్లో పోతుండే, ఇక కార్లు గీళ్ళు అన్నీ పోయినాయి, ఏం లేదు కట్టుబట్టంతో ఉన్నాం అనమాట. బస్సుల్లో పోతుంటే ఎవడో సడన్గా చూసి కూడా సార్ మీరేంటి ఇక్కడ అనేది. దట్ వాజ్ ది మోస్ట్ హారబుల్ సిచ్యుయేషన్ టు ఆన్సర్ అనమాట, మోస్ట్ ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. ఎందుకంటే వాడు అంతకుముందు నన్ను చూసి ఉంటాడు ఎక్కడో, వాడు పక్కనే బస్సులో కూర్చునే సరే వాడికి ఆశ్చర్యం, ఈయన ఇక్కడ బస్సులో నా పక్కన కూర్చుని ప్రయాణం చేస్తున్నాడని ఆశ్చర్యం. అడుగుతాడు ఎందుకు ప్రయాణం చేస్తాను, చెప్పలేము. ఇక వాడు అర్థం చేయ 1-2 సార్లు చెప్పేది, నేను ఏది ఇట్లా నవ్వి ఊరుకునేది, ఇక వాడు ఏదో సమాధానం చెప్పుకునేది, సరే అని చెప్పి వెళ్ళిపోయేది. సో దెన్ దట్ వాజ్ ది నెక్స్ట్ వన్. ఓకే. సో ఆ తర్వాత దెన్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ అగైన్ స్లోలీ. అంటే ఈ 2011-14 మధ్యలో కూడా ఐ యూస్ టు టేక్ క్లాసెస్, కానీ ఇంకోళ్ళ అండర్లో వాళ్ళ హెడ్డింగ్ మీద నేను తీసుకునేది క్లాస్ అనమాట. ఐ వాజ్ నాట్ ప్రొజెక్టింగ్ మై నేమ్ ఎట్ ఆల్. నేను నా నేమ్ ప్రొజెక్ట్ చేసే అవకాశం లేక, నేమ్ ప్రొజెక్ట్ చేయకుండా మీరు ప్రోగ్రామ్ చేస్తుంటే మీ ప్రోగ్రాంలో మీ అసిస్టెంట్ కింద అట్లా వచ్చి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి కావాల్సిన డబ్బులు తీసుకునేది అనమాట. ఈవెన్ అట్లా ఏంటంటే ఒక పరువు అనేది పోతే ఎట్లా ఉంటుంది, వస్తే ఎట్లా వస్తుంది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నా దగ్గరకు వచ్చే ఆడియన్స్ ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తారు అనమాట. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నన్ను అవమాన పాలు చేస్తున్నారు, పరువు పోయింది, అప్పుల పాలయ్యాను, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే దెన్ ఐ నీడెడ్ గో అవుట్ సైడ్ అనమాట. ఐ హ్యాడ్ ఆల్రెడీ బీన్ త్రూ ఆల్. సో అందుకే ఇక్కడ మీకు కావాలంటే మీ వేరే వీడియోస్లో కూడా చూసినప్పుడు జనాలు నాకు రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కానీ చెప్తారనమాట, మీరు ఎందుకు పుస్తకాలు చదివినట్టుగా అనిపించారు సార్, మీరు పుస్తకాల నుంచి మాట్లాడరు, మీరు మొహాన కొట్టినట్టు మాట్లాడతారు, ఉన్నది ఇది నమ్మితే నమ్ము, ఇంటేని లేతే లేదు, కానీ నీ కర్మ అన్నట్టు మాట్లాడతారు. అది అర్థం చేసుకున్నానంటే మీరు జీవితంలో ఒకసారి మూతిపడి రాలన్నట్టు మీరు చెప్పింది కరెక్ట్గా అర్థమవుతుంది సార్. ఆ మూతిపడి రాలనోడికి ఏ సోది చెప్తున్నాడు అనిపిస్తుంది. అవును. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి వాడికి అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఏ డెప్త్ నుంచి వస్తుంది
సెంటెన్స్ ఎంత డెప్త్ నుంచి వస్తుందని తెలుస్తుంది సార్ అని. సో నాకు వచ్చే క్లయింట్స్ కస్టమర్స్ కూడా అట్లా జీవితాన్ని దెబ్బతిన్న వాళ్ళే వస్తారనమాట నా దగ్గరికి. సో బౌన్స్ బ్యాక్ ఎట్లా అనేది ఐ మైసెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్. సో దెన్ ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ ఐ కేమ్ ఇన్ టు ఓపెన్ వరల్డ్. దెన్ ఐ స్టార్టెడ్ విత్ మనీ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ. అప్పటిదాకా ట్రైనర్గా, కార్పొరేట్ ట్రైనర్గా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనర్గా రకరకాల స్టేజెస్ దాటుకుంటూ వచ్చినామండి. నాకు ఒక యూనిక్నెస్ ఉండాలని చెప్పి అప్పటికి గ్రూప్స్లో, అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ గ్రూప్లో కానీ, రియల్ ఎస్టేట్ గ్రూప్లో కానీ వాళ్ళ గ్రూప్ వరకు నేను చేసే ప్రోగ్రామ్ని ఓపెన్ ప్రోగ్రామ్గా చేసుకు పట్టుకొచ్చాను అబౌట్ మనీ. సో మనీ గురించి తెలుగులో ప్రోగ్రామ్ లేదు. అవును. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్షాప్ అనేది తెలుగులో మనీ గురించి వర్క్షాప్ కండక్ట్ చేసేది నేనే. ఫ్రమ్ దేర్ నో లుకింగ్ బ్యాక్.